మైలాపూర్ కపాలీశ్వర ఆలయం వెనుక దాగి ఉన్న భయంకరమైన రహస్యం. చెన్నైలోని మైలాపూర్లో వెలిసిన కపాలీశ్వర ఆలయం గురించి మీకు తెలుసు. కానీ ఈ ఆలయం వెనుక దాగి ఉన్న శతాబ్దాల కాలం నాటి రహస్యం గురించి తెలుసా? పరమశివుడు బ్రహ్మదేవుడి తలను నిజంగానే నరికాడా? అసలు ఈ ఆలయానికి కపాలీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది? చివర్లో చెప్పే విషయం అయితే ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. ఒక సందర్భంలో అహంకారంతో శివుడిని అవమానించాడని చెబుతారు. దీంతో ఆగ్రహించిన పరమశివుడు బ్రహ్మదేవుడి 5 తలల్లో ఒక తలను ఖండిస్తాడు. బ్రహ్మకపాలం అంటే పుర్రెను చేతిలో ధరించిన శివుడిని కపాలీశ్వరుడు అని పిలుస్తారు. అందుకే ఈ ఆలయానికి కపాలీశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం అసలు నిర్మాణం కాదని చాలామంది చరిత్రకారులు భావిస్తారు. 7వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన ప్రాచీన ఆలయం సముద్ర తీరానికి దగ్గరగా ఉండేదని, తర్వాత పోర్చుగీసు కాలంలో అది ధ్వంసమైందని కొన్ని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అనంతరం విజయనగర రాజులు 16వ శతాబ్దంలో ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు. సముద్ర గర్భంలో పాత ఆలయ శిథిలాలు ఉండొచ్చని స్థానికంగా ఒక నమ్మకం కూడా ఉంది. మరి మైలాపూర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పురాణాల ప్రకారం శివుడు ఉపదేశం చేస్తుండగా పార్వతీదేవి ఒక నెమలిని చూసి ధ్యాస మళ్లించిందట. దీంతో శివుడు ఆమెను భూమిపై నెమలి రూపంలో జన్మించమని శపించాడని చెబుతారు. తమిళంలో నెమలిని మయిల్ అంటారు. మయిల్ రూపములో పార్వతీదేవి ఇక్కడే శివుడిని ఆరాధించి శాప విముక్తి పొందిందని విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రాంతానికి మైలాపూర్, తర్వాత మెల్లమెల్లగా మైలాపూర్ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇలా భక్తి, పురాణం, చరిత్ర ఈ మూడింటి కలయికే మైలాపూర్ కపాలీశ్వర ఆలయం. ఇలాంటి మరిన్ని మిస్టరీలు, దేవాలయాల రహస్యాలు, విశేషాలు, ఆధ్యాత్మిక కథనాల కోసం ఇప్పుడే మై ఆస్ట్రాలజీ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.